భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజ్ గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో హిస్టరీ క్రియేట్ చేశాడు. సింగపూర్లో జరిగిన చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. డిపెండింగ్ ఛాంపియన్ చైనాకి చెందిన డింగ్ లిరెన్తో జరిగిన తుది పోరులో విజయం సాధించాడు. గురువారం జరిగిన 14 రౌండ్లో గెలుపొందడంతో గుకేష్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా విశ్వనాథన్ ఆనందన్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేష్ నిలిచాడు. వాస్తవానికి బుధవారమే ఈ ఫలితం తేలాల్సి ఉంది. 13వ రౌండ్ గేమ్ సుమారు 5 గంటల పాటు సాగింది. గుకేష్తో పాటు డింగ్ లిరెన్ కూడా గట్టిగా ప్రయత్నించడంతో మ్యాచ్ డ్రా అయింది. విజయం కోసం 18 ఏళ్ల గుకేష్ గట్టిగానే ప్రయత్నించిన డిపెండింగ్ ఛాంపియన్ 32 ఏళ్ల లిరెన్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు డ్రాక్ అంగీకరించారు. గురువారం జరిగిన 14వ రౌండ్లో విజయంతో 1 పాయింట్ సాధించిన గుకేష్ 7.5తో చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో చెస్ ప్రపంచంలో గుకేష్ అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అతడి వయసు ప్రస్తుతం 18 ఏళ్లే. అతడు 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించడం గమనార్హం. కాగా 2012 తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా గుకేష్ నిలిచాడు. కాగా విజేతగా నిలిచిన తర్వాత గుకేష్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ముగిసాక బోర్డులో పావులను ఎప్పట్లాగే సరిచేశాడు. ఇదిలా ఉండగా గుకేష్ తమిళనాడులోని చెన్నైలో పెరిగాడు. అయితే అతడి స్వస్థలం మాత్రం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కావడం గమనార్హం. గుకేష్ 7 ఏళ్ల వయసులోనే చెస్పై ఆసక్తి పెంచుకున్నాడు. అదే మక్కువతో అనేక పోటీల్లో విజయం అందుకున్నాడు. ఇప్పటికే ఆసియన్ చెస్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023గా నిలిచాడు. తాజాగా 18 ఏళ్ల వయసులోనే చెస్ ఛాంపియన్గా అవతరించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.